అట్లా చేసుకుంటే మన ఆర్గనైజేషన్ ఉంటుంది. దీంట్లో కూడా ఏం చేయాలంటే పొలిటికల్గా అంటే ఏదో పొలిటికల్గా తిరిగేటువంటి పెట్టకుండా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయింది. నాన్ పొలిటికల్ కన్నా దీన్ని రాజకీయాలు తిరగడం పెట్టి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక పార్టీలో తిరిగేటువంటి మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫలానా పార్టీ కూడా అంటారు. ఒక ఆత్మీయత అనేది వస్తుంది, అది ఉండదు. మనం కలవలేనప్పుడు మన ముఖం మనకే తెలియనప్పుడు అసలు మాకు వయసు వచ్చింది, చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, అడుగులో కూడా తెలియదు మనమైనా. అటువంటిది కాకుండా కలవడం దింపండి కొంచెం. ఫోటో దిగారా? రైట్. నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఇక్కడ కాపు సంఘం జిల్లా అధ్యక్షులుగా పెద్దపోయిన రామనాథరావు గారు అడ్వకేట్ నియమితులయ్యారు. సో ఆయన గారికి ఇలా కల్లూరు కాపు నాయకులందరూ సన్మానం చేశారు. సో ఒకసారి మనం ఆయన గారిని ప్రకటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే జిల్లా అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన సందర్భంగా సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా యొక్క నమస్సమాంజలు. మరి ఎక్కువ కాపులు అనగానే ఎక్కువ వ్యవసాయదారులు, అట్లాగే విద్యార్థులు, మరి వ్యాపారవేత్తలు ఉంటారు. కాబట్టి వీళ్ళ సమస్యల మీద అందరినీ కలుపుకొని మరి ప్రతి మండలంలో కానీ నగరంలో కానీ విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ, అట్లాగే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ మరి రెవెన్యూ మంత్రి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి కళ్యాణ మండపం మిత్రులు చెప్పినట్టు అట్లాగే విద్యార్థులకు హాస్టల్స్ సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం అందరిని కలుపుకొని చెప్పేసి పోయి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ ముందుగా రాస్కో సాంబా వీక్షకులకి, యాజమాన్యానికి నూతన శుభాకాంక్షలు, అట్లే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కల్లూరుకి చెందిన పెద్దపోయిన రామనరసింహారావు గారు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమించిన నియామకం జరిగే సందర్భంగా చిన్న సన్మానం చేస్తూ, మళ్ళీ భవిష్యత్తులో సంఘం నిర్మాణం దాని కార్యక్రమాలు పకడ్బందీ అంటే మంచిగా చేయమని చెప్పేసి మేము కోరటం జరిగింది. ఏదైనా రామనరసింహారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బాధ్యతలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుతున్నాం. ఈరోజు కల్లూరులో అన్ని పంచాయతీల మున్నూరు కాపులు సమావేశం జరిగింది. మొన్న ఈ మధ్య మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా పెద్దపోయిన రామనాథరావుని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయి పెద్దలు. అతని సమక్షంలో ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో కమిటీలు వేయడం, అన్ని గ్రామ పంచాయతీ నుండి మండల కమిటీలోకి యాక్టివ్గా ఉన్న పర్సన్ని మండల కమిటీలోకి తీసుకోవడం, అలాంటి వాటి మీద మాట్లాడడం జరిగింది. మున్నూరు కాపు పేద కుటుంబానికి కమిటీల ద్వారా, మండల జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఆ పేదవాళ్ళకి సాయం చేయడం, అలాంటివి మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మన కల్లూరు ముద్దుగట్టు అయినటువంటి ఒక న్యాయవాది పెద్దమైన రామనరసింహారావుకి మున్నూరు కాపు తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం సంతోషం. ఆ ఇచ్చిన సందర్భంగా ఈరోజు కల్లూరు మండలం వివిధ గ్రామాల నుంచి మున్నూరు కాపు సోదరులు పిలిచి మా అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, ఇక నుంచి మేము కూడా మా సూచనలు కూడా ఇచ్చాము. ఇప్పుడే అధ్యక్షుల వారికి మండలంలో అన్ని గ్రామాలను కలుపుకొని
అన్ని గ్రామాలకి బీసీ సంఘాల మున్నూరు కాపు సంఘాలకి మన యొక్క సంఘం తరఫున చేయాల్సిన పనులు వాళ్ళను కూడా మన సంఘంలోకి ఆహ్వానించి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యతలు ఇచ్చి మన కాపు సంఘాన్ని మున్నూరు కాపు సంఘాన్ని ముందుకు తీసుకుపోవటానికి మీరు కృషి చేస్తే మీ వెనకాల మేమంతా రావడానికి సిద్ధంగా ఉన్నాము. మీ అందరి సహకారం మా అందరి సహకారంతో మీరు అభివృద్ధి చెంది ఇంకెన్నో పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఎవరికి నమస్కారం. ఖమ్మం జిల్లా మున్నూరు కాపు బిడ్డగా మనకి జిల్లా అధ్యక్షుడిగా మరియు కల్లూరు మండల వాసిగా ఖమ్మం జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడిగా అడ్వకేట్ గారు పెద్దబోయిన రామేశ్వరరావు గారు మనకి జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున నియామక పత్రాలు మొన్న జరిగాయి. ఈ రోజున కల్లూరులో మనం ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. మరియు కల్లూరులో మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ఉంటారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ముందంజలోనే ఉంటారు. దేనికైనా సరే కాపు కాసేవాడే కాపు కులంలో పుట్టినవాడే ఈ దేశాన్ని కూడా పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు గారి కులం కూడా కాపు కులం అయి ఈ దేశంలోనే మొదటిగా బంగారు నాణాలని పండించిన రైతన్నగా కాపు కులం ఉంది. అదేవిధంగా ఇక్కడున్న కల్లూరులో పెద్దలు కాపులు కూడా ఉన్నారు. మాకు సంఘం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ సంఘానికి మేము అందరం కూడా పనిచేశాము. ఇక్కడ ఉన్న మున్నూరు కాపు సంఘం మీటింగ్ కి అటెండ్ అయినటువంటి మున్నూరు కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మున్నూరు కాపు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దపైన రామేశ్వరరావు గారు వారు అడ్వకేట్ గారుగా ఉన్నారు. ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను ఈ కల్లూరు మండల టౌన్ కమిటీ బీసీ సంఘం అధ్యక్షుడిని కావున ఈరోజు ఈయనకి ఈ పదవి రావటం బీసీ సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ సంఘాలలో మా మున్నూరు కాపులు వెనకబడిపోయారు. జన ప్రాతిపదికన మేము ఎక్కువ ఉండి కూడా పదవులలో మేము వెనక ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. బీసీలలో 146 కులాలు ఉంటే 146 కులాలలో 46 కులాలు మరుగున పడిపోయాయి. ఈ రోజు మనుగుల్లో 100 కులాలు ఉన్నాయి. 100 కులాల యొక్క కులగణన చేస్తే సుమారు 65 నుంచి 70% మా బీసీలు వస్తున్నారు. ఆ బీసీలలో 70%లో 28% మా మున్నూరు కాపులు ఉన్నారు. 99 కులాల వాళ్ళు 70% ఉంటే ఒక్క మా మున్నూరు కాపులు 28% ఉన్నారు. కానీ బీసీ కోటాకు వచ్చేతలకి అందరూ సమానంగా పొందుతుండే తలకి మా యొక్క కులం అన్యాయం జరుగుతుంది. వెనకబడిపోతున్నారు ఆర్థికంగా, విద్యారంగంగా, అనేక విధాలుగా. అందువల్లనే మా మున్నూరు కాపులు వెనకబడిపోతున్నారు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఈ సభాముఖంగా తెలియజేస్తాను.